వెల్కమ్ టు ఏబీపీ దేశం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రధానంగా రాజోలు నియోజకవర్గంపై అందరి చూపు కనిపిస్తుంది. ఇక్కడ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ రాజోలు నియోజకవర్గంలో ఏకైక సీటుని అయితే గెలిచిన పరిస్థితి ఉంది. అందరి దృష్టి కూడా రాజోలు నియోజకవర్గంపై ఉండడానికి ప్రధానంగా ఇదొక కారణంగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజోలు నియోజకవర్గం నుంచి ప్రముఖ ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ దేవా వరప్రసాద్ గారు ఇప్పుడు టికెట్ను ఆశిస్తున్నారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఇప్పటికే కూడా ఆయన సుపరిచితులు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. గత 30 సంవత్సరాలుగా నేను ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశాను. పదవీ విరమణ తర్వాత నేను జనసేన పార్టీలో జాయిన్ అవటం, తర్వాత జనసేనాని మా పవన్ కళ్యాణ్ గారితో క్లోజ్గా మూవ్ అయ్యి ఈ జనవాణి అనే ప్రోగ్రామ్ను మేము డిజైన్ చేయటం, అలాగే అమలు చేయటం చాలా సక్సెస్ఫుల్గా నడిచిన ప్రోగ్రాం ఉండేది. గత 15 సంవత్సరాలుగా ఉన్న విషయాలు గమనించినట్టయితే ప్రజాప్రతినిధులు కాస్త అవినీతిలో కూరుకుపోయిన పరిస్థితి ఉంది. అలాగే వారి కొడుకులు కూతుర్ల మీద చూపించే శ్రద్ధ ప్రజల మీద నాకు కనిపించట్లేదు. ఇలాంటి పరిస్థితి నాకు కనిపిస్తూ ఉంది. ఇంకో పక్క చూసినట్టయితే ప్రజలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులుగా ఫేస్ చేస్తూ ఉన్నారు. అది మౌలిక వసతులు అయితేనేమి, రోడ్లు లేవు, ఇక్కడ సరైన రోడ్లు లేవు, అలా అయితే కెనాల్స్ సరిగా లేవు, నీటిపారుదల లేదు. ఇంకా చూసినట్టయితే ఇక్కడ ఏటుగట్లు కూడా చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటాయి ఇక్కడ. తర్వాత ఈ డ్రైనేజీలు, దానివల్ల కొబ్బరి తోటలు పాడైపోవటం, అలాగే పంట దిగుబడి తగ్గిపోవటం, వరి తగ్గిపోవటం, ఇలాంటి పరిస్థితులన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సార్, ప్రధానంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వారాహి సభ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన చాలా ఆరోపణలు చేశారు. ఇక్కడ రోడ్లు కూడా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయని. అంటే ఇక్కడ జనసేన తరపు నుంచి ఎన్నికైన వ్యక్తి వేరే పార్టీలోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇక్కడ అభివృద్ధి సరిగా లేదు అన్న విషయం నేను వేరుగా చెప్పనక్కర్లేదు. ఎవరిని అడిగినా కూడా ఇదే సమాధానం. మీకు లేదు అనటానికి రుజువులు అక్కర్లేదు అనుకుంటాను నేను. బిల్డింగులు కనిపిస్తాయి రోడ్డు పక్కన, కానీ రోడ్లు ఉండవు. అది ఇక్కడ ఉన్న ప్రాబ్లం. అది అంటే మౌలిక సదుపాయాలు ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేయట్లేదు. ఇక్కడ తప్పనిసరిగా రోడ్లు రిపేర్లు చేసి చక్కని రోడ్లు ఉన్నట్టయితే ప్రజలు వారి యొక్క ఇండిపెండెంట్గా వాళ్ళు వారికి వచ్చే ఇన్కమ్ సోర్సెస్ వారికి ఉన్నాయి. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో పోతారు చాలామంది ఇక్కడి నుంచి. ఎస్సీలకు సంబంధించి ముఖ్యంగా చూసినట్టయితే చాలామంది గల్ఫ్కు పోతూ ఉంటారు. ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ గల్ఫ్ పోయే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. వారికి ఉద్యోగ భద్రత లేదు. వారు వెళ్తారు, అక్కడ ఏమన్నా జరిగితే వచ్చే నష్టాలని వాళ్ళు ఇండివిజువల్గా ఫేస్ చేయాలి తప్ప ప్రభుత్వం ఎలాంటి సహకారం కూడా ఇచ్చిన పరిస్థితి నాకు కనిపించట్లేదు. ఈ విషయంలో గతంలో ఏం జరిగిందో నేను చెప్పలేను, కానీ ఫెయిల్యూర్స్ కారణాలు తెలుసు మీకు, ఫెయిల్యూర్స్ ఉన్నాయని తెలుసు మీకు. నేను చెప్పగలిగింది ఏంటంటే ఇప్పుడు జనసేన తెలుగుదేశం సమన్వయంతో ఏర్పాటై కాగలిగే ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయడానికి, మౌలిక సదుపాయాలని ఇంప్రూవైజ్ చేయడానికి, అభివృద్ధిని చూపించడానికి ముందుకు వస్తూ ఉంది. ఛాయాధారితమైన మన ప్రాంతంలో అంటే కోనసీమ ప్రాంతానికి సంబంధించి రాజోలు నియోజకవర్గానికి సంబంధించి శివారు ప్రాంతాలకి సాగునీరు అందని పరిస్థితి ఉందని రైతులు ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు నీటి ఎద్దడి ఆల్రెడీ స్టార్ట్ అయింది. దీని మీద మీరు ఒకవేళ ఎమ్మెల్యే అయితే ఎటువంటి, అంటే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? మీకు తెలుసు, గత 5 సంవత్సరాల నుంచి శివకోడు లాక్ చూడండి మీరు, చెక్కలు అడ్డం పెట్టిన పరిస్థితి. అది అంటే లాకులు చెక్కలు కూడా ఇరిగిపోయినాయి. ఇంతకుముందు ఈ కెనాల్ ట్రాన్స్పోర్ట్ అంటారు కదా, పడవలు వెళ్తూ ఉండేవి, చాలా ట్రాన్స్పోర్ట్ జరిగేది, ఎంత బ్రహ్మాండంగా ఉండేదో మీకు తెలుసునని అనుకుంటాను. ఈ రోజున అసలు కాలువల్లో ఇంత మట్టి తీసిన పరిస్థితి కూడా లేదు. ఇక్కడ ఈ శివకోడు నుంచి లాకు దగ్గర నుంచి దిగువన 25,000 ఎకరాల సాగు ఉండేది. ఇప్పుడు అసలు నీళ్లే పారట్లా. కాబట్టి ఈ సాగు జరగాలంటే సుమారుగా మొన్న మధ్య నేను చూశాను, 100 కోట్ల ఎస్టిమేట్ వేశారు ఇక్కడ ఈ ఈస్ట్ గోదావరి, ఉమ్మడి ఈస్ట్ గోదావరిలో.
ఎక్కడా డబ్బులు రూపాయి కూడా రిలీజ్ చేసిన పరిస్థితి లేదు. ఇంకెలా బాగుపడతాయి అంటే సాగునీరు ఇచ్చే వ్యవహారంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించింది. కెనాల్స్ చూస్తే కనపడుతుంది అది పరిస్థితి, లాకులు చూస్తే తెలుస్తుంది దాని పరిస్థితి. కావాలంటే మనం వెళ్ళి చూద్దాం పదండి. ఇలాంటి దాన్ని మేము సహించలేము. అభివృద్ధి మీద మా ప్రభుత్వం, మా రాబోయే ప్రభుత్వం తప్పనిసరిగా దృష్టి పెడుతుంది. సాగు పూర్తిగా కిందకి నీళ్లు వెళ్ళేటట్లు, కెనాల్స్ సరి చేసేటట్లు, అలాగే డ్రైన్స్ సరిగా కూడా లేవు. ఎక్కడ కూడా ఇక్కడంతా డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది మన దగ్గర బాగా. దాన్ని కూడా సక్రమైన మార్గంలో మేము రిపేర్లు చేసి ఇది పూర్తిగా ప్రజలకు ఉపయోగకరంగా మనం మార్చాలి. ఇంకొక అంశం ఉంది, డ్రింకింగ్ వాటర్ సప్లై ఇంకొక ప్రాబ్లం ఇక్కడ. నేను చాలా ఇళ్ళు చూశాను నేను. ప్రతి వాడు ఒక బాటిల్ పట్టుకుని పోతుంటారు, పెద్ద బాటిల్ వాటర్స్. అంటే ట్యాప్ వాటరు జలజీవన్ మిషన్ కింద 15,000 కోట్లతో ప్రాజెక్టు ఉండే మన ఏపీకి. రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా రిలీజ్ చేయని కారణంగా ఇదంతా కూడా నిర్లక్ష్యంగా ఉంది. ఇది ట్యాంక్ ఉంటే ట్యాప్స్ ఉండవు, ట్యాప్స్ ఉంటే ట్యాంక్ ఉండదు. కత్తిమండి నుంచి ఇప్పుడు సర్పంచ్ గారు వచ్చారు, నాతో చెప్తున్నాడు ఆయన 5 రోజులకు ఒకసారి వాటర్ ఇస్తారట. 5 రోజులకి మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడే జస్ట్ నేను మాట్లాడాను ఆయనతోటి. 5 రోజులకు ఒకసారి వాటర్ ఇస్తారంటే పరిస్థితి ఏమిటో మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి డ్రింకింగ్ వాటర్ ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది. తీర ప్రాంతం చూసినట్టయితే అసలు నీళ్ళు తాగే పరిస్థితి లేదు, ఇంకొక రకంగా వాడుకునే పరిస్థితి అంతకన్నా లేదు. కాబట్టి డ్రింకింగ్ వాటర్ సప్లైలో రాష్ట్ర ప్రభుత్వం వాటా కడితే చాలు, డ్రింకింగ్ వాటర్ సప్లై ఇంప్రూవ్ చేయొచ్చు ఈ ఏరియాలో. కాబట్టి దాని మీద తప్పనిసరిగా మీరు అన్న ప్రశ్నకి సాగునీటి కానీ తాగునీటి విషయంలో మా ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వం తప్పనిసరిగా సరైన దృష్టి పెట్టి వీరందరికీ కూడా సరైన సదుపాయం కల్పిస్తుందని మీకు నేను హామీ ఇస్తున్నాను. ఒక పక్క సముద్ర తీరం, మరో పక్క వశిష్ట, ఒక పక్క వైనతేయ. ఈ ప్రాంతాలన్నీ ఆనుకుని ఉన్నటువంటి దీవి రాజోలు. అంటే నదీ కోత ఒక పక్క నుంచి ఉంది, సముద్రపు కోత మరో పక్క నుంచి ఉంది. అంటే ఇది ఎప్పటికైనా ఈ దీవికి ప్రమాదం ఉన్నదనేసి చాలా కమిటీలు కూడా వేసిన రిపోర్టులు చెప్పాయి. అంటే దీనికి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించే అవకాశం ఉందంటారు? నేను ఒక విషయం చెప్తాను. నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు ఇది. మేము దిండి గ్రామం అంటే మీకు తెలుసో తెలీదో, వరద వచ్చిన ప్రతి సంవత్సరం కూడా ఇంట్లోకి నీళ్ళు వస్తాయి. ఏం కొత్త కాదు, నాకు తెలిసిందే ఇది. నీళ్ళు రావటం, జనం అందరూ కూడా ఏటుగట్టు మీద ఉండటం, 5-10 రోజులు ఉంటాయి. నీళ్ళు పోయే వరకు మా గట్టు మీదే జీవనం అది. ఇది కొన్ని అంటే ఎన్ని దశాబ్దాలు వెళ్ళిపోయి ఉంటాయి? 4 నాకు తెలిసి 4-5 దశాబ్దాలు వెళ్ళిపోయింది. ఎప్పుడు కూడా ఇదేమిటి, ఏం పొట్లాలు పులిహోర పొట్లాలు పంపిణీ చేస్తారు తప్ప సరైన రెగ్యులర్గా దానికి సరైన ప్రణాళిక ఏమన్నా చేశారు. కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది. తర్వాత నాకు తెలుసు రాజోల్లో ఎప్పుడు కూడా గట్టు వీక్, నీళ్ళు వచ్చేస్తాయి, యువతలకు వచ్చేస్తాయి, ఏదో ఊరి మీద పడిపోతుంది అనే విషయం ఈ రోజుంది కాదు కదా, 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఈ మాట నేను. సకినేటిపల్లి దగ్గర గట్టు ఎప్పుడు వీకే, ఎప్పుడు పడిపోతుందో తెలియదు. దానికి సిమెంటు బ్యాగులు పట్టుకుని జనం ఉంటారు కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అంటే 4-5 దశాబ్దాలు ఏమీ పట్టించుకోకుండా ఉండటం కూడా ఇది చాలా దుర్మార్గం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. దానికి గ్రోయిన్స్ కడతారా, దానికి ఎలాంటి పర్మనెంట్ మెజర్స్ తీసుకుంటారు, ఇక్కడున్న ప్రజలకి పోనీ మీరు రిహాబిలిటేషన్ చేస్తారా, ఏదైనా ఒక పర్మనెంట్ మెజర్స్ చేయాలి. కానీ ప్రభుత్వాలు ఏదో బఠానీలు ఇచ్చాము మీరు జేబులు వేసుకొని బతికేయండి అని చెప్పడం చాలా అన్యాయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మీరు మంది డెల్టా రీజియన్ చాలా పాడి పంటలతో సమృద్ధిగా ఉండే ప్రదేశం మంది. తప్పనిసరిగా సరైన పద్ధతిలో కనుక మన న్యాచురల్ రిసోర్సెస్ వాడుకున్నట్టయితే ఇప్పటికీ ఇంకా వచ్చే కాలానికి కూడా మనం చాలా సుభిక్షంగా ఉండడానికి అవకాశాలు ఉంది. ఎందుకంటే ఈ చెరువుల వల్ల కానీ ఇంకొక ఈ బ్యాక్ వాటర్ వచ్చేయటం వల్ల కానీ డ్రైన్లోకి ఎక్కువ బ్రాకిష్ వాటర్ వచ్చేస్తుంది, నీళ్లు కలుషితం అయిపోతున్నాయి, ఈ భూగర్భ జలాలు పాడైపోతున్నాయి. దాన్ని కొంతవరకు అరికట్టడానికి ప్రభుత్వాలు పనిచేయాలి. తర్వాత డ్రింకింగ్ వాటర్ సప్లై మీద పూర్తిగా దృష్టి పెట్టాలి.
ఇవి చేసినట్టయితే కొంతవరకు మనకి ఈ ఏరియాలో ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటారు, లేకపోతే ఈ ఎన్వైర్మెంటల్ పొల్యూషన్ తగ్గించుకొని ఇక్కడుండే సహజ వనరులు ఏదైతే ఉన్నాయో అటు వాటర్ ఇంత పరిపుష్టిగా ఉండేది ఇంకెక్కడ ఉండదు. కేరళ లాంటి ప్రదేశం మనది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. తర్వాత అటు ప్రభుత్వాన్ని కూడా అని చెప్పి నేను విన్నవించుకుంటున్నాను. పొల్యూషన్ అంటే గుర్తొచ్చిందండి. ఈ రాజోలు నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువగా అత్యధికంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నది ఓఎన్జీసీ. ఓఎన్జీసీతో పాటు మరిన్ని సంస్థలు కూడా ఇక్కడ కార్యకలాపాలు చేస్తాయి. అయితే అవి ఇక్కడ లాభాలు ఆర్జిస్తున్న స్థాయిలో ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్ రిలీజ్ చేయట్లేదు. ఒకవేళ అది ఇచ్చినా కూడా వేరే ప్రాంతాలకు తరలిపోతుంది, దాంట్లో దుర్వినియోగం జరుగుతుందన్న ఆరోపణలు అయితే ఎక్కువగా ఉన్నాయి. దీన్ని ఏ విధంగా పరిష్కరించే అవకాశం ఉంది? సిఎస్ఆర్ ఫండ్ని ఇక్కడ ఏ విధంగా సద్వినియోగం చేసుకునే అవకాశం అయితే ఉందంటారు? 2 రోజుల క్రితం నేను కేశవదాసుపాలెంలో ఒక మీటింగ్ నన్ను పిలిచారు. అక్కడికి వాళ్ళకున్న మేజర్ ప్రాబ్లం ఓఎన్జీసీ పైప్ లైన్. ఇక్కడ మనకు ఓఎన్జీసీ పైప్ లైన్ చాలా కాలం క్రితం వేశారు, చాలా చోట్ల పాడైపోయింది. అది రిప్లేస్ చేసి కొత్తది వేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ అది జరగట్లా. ఎప్పుడు మనకు తెలుసు బ్లౌఅవుట్లేమో మనకు కొత్త కూడా కాదు. ఇక్కడ ఎక్కడైతే వీక్గా పైప్ లైన్ ఉందో అక్కడ బ్లౌఅవుట్ అవుతుంది. సో పాడైపోయిన పైప్ లైన్ని ఓఎన్జీసీ బాగు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే గెయిల్ అనేది ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది. వీరందరూ కూడా తప్పనిసరిగా ఈ రీప్లేస్మెంట్ ఎక్కడైతే డ్యామేజ్డ్ పైప్ లైన్స్ ఉన్నాయో అవి రీప్లేస్ చేయటమే మనకి సేఫ్టీ ముందు ఫస్ట్ది. అది చేయకుండా కాలం గడిపేస్తాము, ఏదో మీకు అలాగా కాలం మీరందరూ ఓపిక పట్టంటే వీలు కాదు. ఎందుకంటే మనం మంటల మీద కూర్చున్న పరిస్థితి ఇది. అవునండి. తర్వాత కొన్ని రోజులకి ఎగ్జాస్ట్ అయిపోతుంది ఇక్కడ ఈ గ్యాస్. ఆ తర్వాత ఈ పైప్ లైన్ తీస్తాడా, వదిలేసి వెళ్ళిపోతాడా, మనల్ని అక్కడ పైపుల మధ్యన బతకాలా మనం? ఇది కూడా సరైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందండి మనకి. తర్వాత సిఎస్ఆర్ ఫండ్లు ఇస్తానంటున్నారు. ఇది ఎక్కడైతే నిజంగా అవసరమైందో దాన్ని ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ఉంది. దానికి ఒక కమిటీలు, ప్రజా కమిటీలు అలాంటివి ఉండాలి తప్ప ప్రభుత్వం ఖర్చు పెట్టేయటం, ప్రజాప్రతినిధి వాడు లంచాలు మళ్ళీ ఇవన్నీ కూడా వద్దండి. చాలా కాలం మనం చూసాం మన ఏరియాలో దీంతో చాలా సఫర్ అయిపోయి ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. జనానికి చేరే డబ్బులు రూపాయైనా 2 రూపాయలైనా అది సరిగ్గా సక్రంగా చేరితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. చివరిగా సార్, మీరు తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశారు. ముఖ్యంగా తెలంగాణలో జోగిని వ్యవస్థను రూపుమాపేందుకు ఎక్కువగా కృషి చేశారని మీ గురించి తెలుస్తుంది. ఇక్కడ ప్రధానంగా రాజులకు సంబంధించి ఈ గల్ఫ్ సంబంధించిన బాధితులు అయితే ఎక్కువ ఉన్నారు. వీరిని అక్కడ మీరు సక్సెస్ సాధించారు ప్రభుత్వం తరఫున. ఇక్కడ ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఎటువంటి పరిష్కారాలు అయితే మీరు సూచిస్తారు? నేను నా సర్వీస్లో సుమారుగా ఈ జోగిని వ్యవస్థను రూపుమాపటంలో నేను ముఖ్యమైన రోల్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చేశాను. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నేను ఢిల్లీ నుంచి మొట్టమొదటగా నేను అడిషనల్ ఎండీగా ఉండి ఢిల్లీ నుంచి లోన్లు తీసుకొచ్చి ఈ వెహికల్స్ ఇవన్నీ ఇచ్చి ఈ యూత్ అంతటికి కూడా ఉద్యోగ అవకాశాలు, లేకపోతే ఈ దాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అంటాం, వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో నేను ముఖ్యమైన పాత్ర పోషించాను. ఇలాగే జోగిని వ్యవస్థ మీద కూడా ఇటీవల కాలంలో చంద్రన్న భీమా అని చెప్పి ఒక 2.5 కోట్ల మందికి ఒక పాలసీ చేసి అది చాలా సక్సెస్ఫుల్గా రన్ చేసాము. 3,000 కోట్లు సుమారుగా ఇవ్వటం జరిగింది. ఇది చాలా పాపులరైజ్ అయింది ఈ మన ఆంధ్రప్రదేశ్లో. అలాగే ఈ ధాన్య సేకరణ కూడా తెలంగాణలో ఎక్కువ, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇదేది మన వెస్ట్ బెంగాల్తో సమానంగా ఉంది ఈ రోజున. మనం ఆంధ్రప్రదేశ్ ముందు ఉండేది, అది పోయి ఇప్పుడు తెలంగాణ ముందైంది. అక్కడ మేము చాలా కృషి చేయడం వల్ల జరిగింది. ఇవన్నీ స్కీమ్స్ సరైన కమిట్మెంట్తో చేస్తేనే అవుతాయండి. నేను సర్వీసులో ఉండగా ఇలాంటివి చేయటం జరిగింది. ఇక్కడప్పుడు నేను గమనించిన ఇంకో పరిస్థితి, గల్ఫ్కు వెళ్తున్నారు. గల్ఫ్లో వీసా ఎక్స్పైర్ అవటం వల్ల అక్కడ చనిపోతే అక్కడి నుంచి శవం రావటానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనపడుతుంది. ఎవరు కోఆర్డినేట్ చేయరు. ఇక్కడ వాడు తెచ్చుకోవడానికి చాలా డబ్బు వెచ్చించాలి, అదొకటి. రెండవది, ఇక్కడ ఏజెంట్లు వాళ్ళు డబ్బులు కలెక్షన్ ఎక్కువ, వాడిని పంపించింది 1 సంవత్సరం జీతం అంతా కూడా దానికి సరిపోతుందంట. ఇలాంటి ప్రాబ్లమ్స్ అని
మనకి గవర్నమెంట్లో ఓమ్ క్యాబ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఓమ్ క్యాబ్, ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఓమ్ క్యాబ్. ఇది ఉంది కానీ సరైన నిర్లక్ష్యంగా ఉంది. దీన్ని నేను బాగా ఆపరేట్ చేసి అది ఇక్కడ ఉండే మనం ఇక్కడ హెల్ప్ లైన్ పెట్టుకుని ఇది ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ చేస్తానని మా నాయకునికి చెప్పడం జరిగింది. నేను మా నాయకు కూడా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేద్దామండి అని చెప్పి అతను ఒప్పుకోవటం కూడా జరిగి ఒక చోట ఒకటి రెండు సందర్భాల్లో కూడా ఆయన మాట్లాడటం కూడా జరిగింది. ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే మనం ఎవరెవరు గల్ఫ్కి వెళ్తున్నారు, ఏజెంట్లు ఎవరు, వీళ్ళందరినీ రిజిస్టర్ చేయటం ఒకటైతే, వెళ్ళిన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, ఏం లాంగ్వేజ్ వాళ్ళకి, కాస్త ఇంగ్లీషా లేకపోతే ఇంకొక లాంగ్వేజా, ఇవన్నిటిలో ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళకి బ్యాంక్ లోన్లు అరేంజ్ చేయటం, పంపించటం, అక్కడ వాళ్ళు సక్రంగా డబ్బు పంపించుకుంటున్నారా లేదో మానిటర్ చేయటం, తర్వాత వారికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా మనం అక్కడ కోఆర్డినేట్ చేయటం. ఇక్కడ మినిస్ట్రీ ఉంటుంది, అటు అలాగే ఎంబసీ ఉంటుంది, వీరందరితో కూడా ఇక్కడ కోఆర్డినేట్ చేసి ఒక చక్కని మేము ఉన్నాము, గవర్నమెంట్ ఉంది ఇక్కడ, ఏపీ గవర్నమెంట్ అనే ఒక సపోర్ట్ మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. భద్రత, ఉద్యోగ భద్రత ఏదైతే గల్ఫ్ దేశాలు వాళ్ళకి మనం కల్పించాలో తప్పనిసరిగా మా ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పి మీకు తెలియజేస్తాం. అనేక సంక్షేమ పథకాలతో పేదల పక్షాన్ని నిలుస్తున్నామని వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చెప్తున్నారు. ఈ 5 ఏళ్ల పరిపాలన ఏ విధంగా చూడొచ్చండి? మీరు అన్నది హాస్యాస్పదమైన విషయం. కారణం ఏమిటంటే మన రాష్ట్రంలో సబ్ప్లాన్ ప్రకారం 1,25,000 కోట్లు రావాలి. సబ్ప్లాన్ ఎస్సీల కోసం నేను మాట్లాడేది కేవలం ఎస్సీల కోసం 1,25,000 కోట్లు రావాలి. ఎలకేషన్ ఎంత ఉంది? 60,000 ఉందా ఏంటి? మామూలు బడ్జెట్లో పెట్టింది రూపాయి కూడా దీనికి ఖర్చులా, వేరే సంగతి అది. అదంతా తీసుకెళ్ళి మళ్ళీ నవరత్నాలు అన్నారు, అది వేరే. అంటే 1,25,000 కోట్లు ఎస్సీల అభివృద్ధికి రాష్ట్రంలో చేయాల్సింది ఉండగా చేసింది 0. నా పేదలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అన్నారు ముఖ్యమంత్రి. దీన్ని ఎలా చూడొచ్చు? మీరు ఇంకో మాట బాగా చెప్తారు, ఏంటంటే సామాజిక న్యాయం. నేను సామాజిక న్యాయం చేస్తున్నాను. చీఫ్ సెక్రటరీ ఎవరండి? డీజీపీ ఎవరండి? ముఖ్యమైన మంత్రులు ఎవరండి? ఎస్సీల పరిస్థితి ఏంటండి? ఇక్కడ ఎస్సీలు ఏమిటది, ఎమ్మెల్యేలు పరిస్థితి ఏమిటండి? ఎవరికైనా ఇంపార్టెన్స్ ఉందా? పోనీ వాళ్ళకి ఏదైనా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 7,000 కోట్లు కేటాయించాలా ప్రతి సంవత్సరం? రూపాయి కేటాయించారా? నా దగ్గర బడ్జెట్ డీటెయిల్స్ ఉన్నాయి, చూడండి కావాలంటే. ఒకే రూపాయి నేను అడిగేది, కేటాయించారా? లేదే. సప్లాన్ లేదే. మీరంతా కూడా డైవర్ట్ చేశారు. మీరు అంటున్నారు సామాజిక న్యాయమనో లేకపోతే ఇంకో న్యాయమనో. అది మాటలకే కానీ ఇదంటారు, సామెత ఉంది కదా, అది కంటితో కన్ను కొడితే ఏదో నోటితో మాట చెప్పటం, కన్నుతోటి ఇంకొక మాట చెప్పటం, నొసటితో గీకుతాడంటే, నొసటితో ఒక మెసేజ్ పెడుతుంటారు, నోటితో ఇంకోటి చెప్తుంటారు. అంటే చెప్పేదేమో ఎస్సీ ఎస్టీల న్యాయం గురించి చెప్తారు, వారినేమో ఎంత నిర్లక్ష్యం చేస్తారో అది చూస్తూనే ఉన్నాం. కాదంటే ఇదంతా గోబెల్స్ ప్రచారం అంటాం దీన్ని. గోబెల్స్ అనేవాళ్ళు ఒక ఆయన ఉండేవాడు గతంలో, ఏది హిట్లర్ గారు ఉన్నప్పుడు. ఆయన ఏం చేసేవాడు, హిట్లర్ అనేవాడు అందరిని చంపేస్తున్నాడని అందరికీ తెలుసు. కానీ గోబెల్ అనేవాడు ఏం చెప్పేవాడు, వాడేం చెప్పేవాడంటే, లేదు హిట్లర్ అంత మనగాడు లేడు, ఆడంత గొప్పోడు లేడు, అంత సామాజికవేత్త లేడు అని చెప్పేవాడు. ఇప్పుడు కూడా మన గోబెల్స్ బోర్డు ఉందన్నారు మన దగ్గర. ఎలాగంటారు? ముఖ్యమంత్రి గారేమో పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అంటున్నారు, సంసిద్ధం సభల ద్వారా చెప్తున్నారు. దీన్ని ఎలా చూడచ్చు? సిద్ధమే. ఆ సిద్ధం ద్వారా మేము ఎస్సీల స్థితిగతులు రాష్ట్రంలో చాలా అడుగు స్థాయికి చేరినాయి అని చెప్పడానికి నేను ఏమీ వెనకాడలేదండి. నాకు ఈ 5 సంవత్సరాలకు 1,25,000 కోట్లతో ఒక ప్లాన్ క్రియేట్ చేసినట్టయితే ఎంత బాగుండుండేది. నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతాను ఏంటి ఈ సందర్భంగా మిమ్మల్ని, మీరు ఎంత నన్ను ప్రొవోకేట్ చేసి మాట్లాడుతున్నారు కాబట్టి. ఇప్పుడు సుమారుగా 19% ఎస్సీలు ఉన్నారు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో. రిజర్వేషన్ ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎంత ఫండింగ్ ఇస్తున్నారు? 12% కూడా లేదు. అంటే 7% అసలు అలొకేషనే లేదు, బడ్జెటే లేదు. 19% ఉండాలి. అటు కర్ణాటక రాష్ట్రంలో 17% చేశారు మొన్న ఎస్సీలకు రిజర్వేషన్. మన దగ్గర ఏమన్నా పెంచారా?
ప్రపోజల్ ఉందా కనీసం పంపించారా? మన దగ్గర పాపులేషన్ ఎంత ఉందనే సంగతి లేదే. మరి ఎస్సీలకు మీరు చేసింది ఏముంది దీంట్లో? అటు వీళ్ళ అభివృద్ధికి చేయాల్సింది లేదు, యాక్షన్ ప్లాన్ సబ్ ప్లాన్ లేదు. ఒక పక్క రిజర్వేషన్కి పర్సంటేజీ కూడా సఫర్ అవుతాడు. పోనీ ఆడికి ఉద్యోగాలను వచ్చి ఉండేగా ఎక్కడైనా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలైనా రిజర్వేషన్ ఉంటే. మళ్ళీ మీకు కావాల్సింది ఏదైనా ఒక క్యాస్ట్ ఉంటే దానికి చేస్తారు. మొన్న మీకు తెలుసుంటుంది ఎస్టీల విషయంలో ఓ 2 క్యాస్టులను ఇంక్లూడ్ చేశారు. 27 లక్షల మంది ఎస్టీ పాపులేషన్, 20 లక్షల మంది కొత్తగా తీసుకొచ్చి జాయిన్ చేశారు వాల్మీకి అని. దీంతో చాలామంది అసలు డిసర్వింగ్ ఉన్న వాళ్ళని వదిలేసేసి మీకు కావాలనుకున్న వాళ్ళని చేర్చి ఉన్న రిజర్వేషన్స్ కూడా నీరుగార్చేసే పరిస్థితి. ఇది మీరు న్యాయమో లేకపోతే సామాజిక న్యాయమో మరి ఏమంటారు మీరే చెప్పాలి. ఉన్నత విద్యావంతునిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఒక విద్యావేత్త అయినటువంటి కంచె ఐలయ్య గారు ఇటీవల స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ మార్పు అంటే విద్యా వ్యవస్థలో మార్పు జగన్ ప్రభుత్వం ఆగిపోతే ఎంతటితో ఈ వ్యవస్థ ఆగిపోద్ది అని ఒక మాట అన్నారు ఆయన. ఇది సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతుంది. అంటే మీరు విద్యావంతునిగా అంటే ఉన్నత విద్యావేత్తగా మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇది నిజంగా అటువంటి పరిస్థితి ఉందా రాష్ట్రంలో? ఒకవేళ జగన్ ప్రభుత్వం రాకపోతే ఆగిపోద్దా? నేను మీకు మీరు అడిగిన ప్రశ్నకి నేను ప్రశ్న కూడా అడుగుతా. అంబేద్కర్ పేరు తీసేసి తమ పేరు పెట్టుకున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అంబేద్కర్ పేరు తీసి మీ పేరు పెట్టుకునే న్యాయం కరెక్టా? దానికి మళ్ళీ కొంతమంది ఎస్సీ నాయకులు సమర్థించారు. ఇది న్యాయం అని మీరు అనుకుంటున్నారా? మాకు డబ్బు వస్తే చాలు, పేరు లేకపోయినా పర్లేదు, మా ఆత్మగౌరవాలని ఎక్కడైనా తాకట్టు పెట్టేస్తాం, అంతేనా? అది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి. తర్వాత విద్యా వ్యవస్థ అనేది కూడా సక్రమైన పద్ధతిలో నడపాల్సింది. తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ రన్ చేయాల్సింది, వీకర్ సెక్షన్స్కి ఉపయోగపడాల్సింది. హాస్టల్స్ పరిస్థితి చూడండి. మొన్న ఈ మధ్యలో ఒక ఇన్స్పెక్ట్ చేశారు కదా, హాస్టల్ 2 టాయిలెట్లు ఉన్నాయండి. మన కోనసీమ జిల్లాలో గోడిలోనే కదా. సో అక్కడ హాస్టల్స్ మరి ఇంకా దానికి ఎగ్జాంపుల్ చూపించిన తర్వాత ఒక హాస్టల్ సరిగ్గా మెయింటైన్ చేయలేని పరిస్థితి ఉంటే రాష్ట్రంలో, ఇది మన దగ్గరున్న ఎగ్జాంపుల్ అయితే మరి మనమే గొప్పకుందని చెప్పి మనకు మనం మోసం చేసుకోవటం తప్పు. విద్యా వ్యవస్థలో ఈ రోజున జరగాల్సినవి సరైన వసతులు ఈ ఎస్సీ పిల్లవాళ్ళకి క్రియేట్ చేయాలి. హాస్టల్స్ ఇంప్రూవైజ్ కావాలి, సరైన ఫెసిలిటీస్ కావాలా, సరైన ఎడ్యుకేషన్ ప్యాటర్న్ కావాలా. కొత్తది ఏదో ఐబీ తీసుకొచ్చి పెట్టేస్తున్నారు, కంప్యూటర్ ఏదో ట్యాబ్లు ఇస్తున్నామని చెప్పి. అది కూడా వైజు వాళ్ళదంతా మునిగిపోతున్న నావది, దానికి సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఉపయోగపడే పరిస్థితి అయితే నాకు కనిపించట్లేదు. రాష్ట్రంలో ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన ఆరోపణ ఏంటంటే బోగస్ ఓట్లకు సంబంధించి చాలా ఆరోపణలు స్పష్టమవుతున్నాయి. అంటే దీన్ని ఎలా చూడొచ్చండి? దొంగ ఓట్లు వేసుకోవటం ద్వారా నిగ్గామనే ఒక ప్రెస్ స్టేట్మెంట్, ఇదేమి నేను కాదు, డైరెక్ట్గా ఓ ప్రెస్ స్టేట్మెంటు ఒక వీడియో కూడా చూశాను. దీంట్లో ఎంతవరకు వెళ్ళిందంటే ఎలక్షన్ కమిషన్కి కూడా ఇది కంప్లైంట్ వెళ్ళింది. ఈ కంప్లైంట్ మీద సమాధానం ఇంతవరకు దానికి సమాధానం లేదు. ఈ రోజు వరకు కూడా దానికి ఎలక్షన్ కమిషను ఆ కంప్లైంట్కి రిప్లై ఇవ్వలేదు. ఒకటి, దొంగ ఓట్ల ద్వారా నెగ్గాలనే ఆలోచన అనేది చాలా దుర్మార్గమైన ఆలోచన. అలాగా ఎన్రోల్ చేసేసి చనిపోయిన వాళ్ళని డిలీట్ చేయకుండా ఆ పేర్లలో ఎవరినో పొద్దుటే 8 గంటలకే వచ్చేసి ఓటేసేసి వెళ్ళిపోవాలని ఒక ఆలోచన అయితే నాకు వినిపిస్తూ ఉంది. మనం చూస్తూనే ఉన్నాం. నాకు ఈ ఎలక్షన్లు కండక్ట్ చేయటంలో బహుశా అన్ని రాష్ట్రాలు నేను తిరుగుంటాను. ఒకటి పరిశీలకుడిగా చూస్తుంటాను, లేకపోతే ఇక్కడ ఎలక్షన్గా కండక్ట్ చేయటం కూడా నాకు, లేదంటే ఒక 4-5 ఎలక్షన్లు పూర్తిగా నేను రిటర్నింగ్ ఆఫీసర్గా కూడా చేసిన పరిస్థితి నాకు. కాబట్టి ఈ దొంగ ఓట్ల ద్వారా నెగ్గాలనే ఆలోచనే అసలు దుర్మార్గమైంది. అవి ఎన్రోల్ చేయాలా, చనిపోయిన వాళ్ళని సరిగ్గా డిలీట్ చేయకుండా, ఎడిషన్స్ క్యారీ అవుట్ చేయకుండా ఈ ఎలక్టోరల్ రోల్ తయారు చేయటం అనేది కరెక్ట్ కాదు. తర్వాత ఓటర్ల జాబితా అనేది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్.
దాని బేసిస్ మీద ఆ రోజున ఎలక్షన్ జరుగుతుంది. ఆ జాబితాకు బయట ఉన్న ఎవడున్నా కూడా ఓటేయటానికి వీల్లేదు ఆ రోజు. కాబట్టి ఓటర్ల జాబితా అనేది ఖచ్చితమైన జాబితా తయారు చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. చేస్తున్నారు కలెక్టర్లు, తర్వాత కలెక్టర్ల దిగునున్న ఈఆర్ఓలు, ఏఆర్ఓలు చేస్తున్నారు. కానీ ఇంకా కాస్త ఇంప్రూవైజ్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నా పేదలు అని చెప్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అలాగే కొన్ని దిగువ కులాలకు సంబంధించి హయ్యర్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ఇందులో కలుపుతున్నారన్న ఆరోపణలు కూడా చాలా చోట్ల వినపడుతున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు? మీకు ప్రభుత్వం చెప్పేది నేను ఇందాక మీ చెప్పినట్టుగా నోటితో చెప్పేది వేరు, కంటితో చెప్పేది, కనుగీడతా నోటితో ఇంకో మాట చెప్పటం అన్నట్టు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను నేను. ఎస్సీల అభివృద్ధి కానీ, ఎస్టీల అభివృద్ధి కానీ, బీసీల అభివృద్ధి కానీ కుంటుపడింది ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా. వీరికి ఏదైతే రావాల్సిన ఖచ్చితంగా అంటే బానిఫైడ్గా జెన్యూన్గా రావాల్సింది ఏదైతే ఉందో అది రావటం లేదు. నేను ఇందాక చెప్పినట్టు 1,25,000 సుమారుగా 1,25,000 కోట్లు సుమారుగా ఎస్సీ డెవలప్మెంట్కి రాలేదు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి. అది పూర్తిగా డైవర్ట్ చేశారు. నవరత్నాలు అనే ప్రోగ్రామ్ అందరికీ ఇంప్లిమెంట్ చేసింది, ఎస్సీలకు కూడా ఇంప్లిమెంట్ చేసి నేను మీకు ఎంతో చేసేసానని చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా తప్పుడు విధానం. రిజర్వేషన్ గురించి నేను ఒక విషయాన్ని మీకు చెప్పదలిచాను. నేను ఇక్కడ 19% రిజర్వేషన్స్ ఈరోజు ఎస్సీలకి రావాల్సింది ఉంది ఆంధ్ర రాష్ట్రంలో, 19%. కానీ ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది, ఫండ్స్ అలాట్ అవుతున్నది ఎలకేషన్లో బడ్జెట్ ఎస్సీ సబ్ ప్లాన్కి 12%. అంటే ఆ వ్యత్యాసం 7% ఉంది. అంత మేరకు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్ పోతుంది. అదొక అంశం. రిజర్వేషను పెంచకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలని, విద్యారంగంలో కానీ పిల్లలందరికీ కూడా నష్టం జరుగుతుంది. మిగిలిన రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రాల్లో పెంచారు. మహారాష్ట్రలో సుమారుగా 20% ఉంది. మొన్న ఎలక్షన్ ముందు బీజేపీ గవర్నమెంటు కర్ణాటకలో 17%కి పెంచింది. మరి మన రాష్ట్రంలో ఎందుకు ప్రపోజల్స్ పంపించట్లేదు? ఇంతమంది పాపులేషన్ ఉంది కదా ఇక్కడ, ఎందుకు ఆ రిజర్వేషన్ పర్సంటేజ్ని 19% ఖచ్చితంగా ఈ రోజున ఉంది. క్రిస్టియన్లు కూడా కలిపితే ఇంకా ఎక్కువ ఉన్న పరిస్థితి. ఎందుకు మనకి ఆ రిజర్వేషన్ పర్సంటేజ్ మనకు ఆంధ్ర రాష్ట్రంలో పెంచరు? మరి అంత శక్తి మీరు మాట్లాడుతున్నారు కదా, మరి ఉంటే ఈ రిజర్వేషన్ పర్సంటేజ్ పెంచాలి కదా. అదొకటైతే. రెండో అంశం, ఏదైతే మీకు ఇష్టమైన క్యాస్ట్లు ఉంటాయో ఎలిజిబిలిటీ సరిగా లేదు, వాళ్ళని ఇంక్లూడ్ చేస్తారు. నిజంగా డిజర్వింగ్గా ఉన్నవాళ్ళు, అర్హత కలిగిన వాళ్ళని ఇంక్లూడ్ చేయాలి. ఇటీవల కాలంలో వాల్మీకి బోయల్కి రిజర్వేషన్లో ఇంక్లూడ్ చేస్తూ ఎస్టీ రిజర్వేషన్లో ప్రపోజల్స్ పంపిస్తే సరే, సెంట్రల్ గవర్నమెంట్ దానికి ప్రాసెసింగ్ ఉంది, కమిషన్ ఎస్టీ కమిషను రికమెండేషన్స్ మీద తర్వాత ప్రాసెస్ ఇవన్నీ జరిగిన తర్వాత కన్సిడర్ చేస్తారు. కానీ ఇక్కడ సర్టిఫికెట్లు ఇష్యూ చేసేస్తున్నారు. అది దానివల్ల వచ్చే నష్టం. ఇప్పుడున్న పాపులేషన్ 27 లక్షల మంది ఉన్నారు ఎస్టీలు మన రాష్ట్రం. ఇంకొక 20 లక్షల మందిని యాడ్ చేసేస్తే రిజర్వేషన్ ఎంత డైల్యూట్ అయిపోతుంది? 5.6% మనకి ఎస్టీ రిజర్వేషన్. అంతే రిజర్వేషన్లో ఇప్పుడు ఇంతకుముందు 27 లక్షల మంది బెనిఫిట్ పొందితే 47 లక్షల మంది ఇప్పుడు ప్రస్తుతం బెనిఫిట్ పొందితే ఎంత నష్టం జరుగుద్ది? ఎందుకు మీ ఇష్టారాజ్యంగా రిజర్వేషను అన్డిసర్వింగ్ గ్రూపులకి ఇస్తున్నారు? మీరు కొత్త కోణం చెప్పారు. దీనివల్ల ఏంటి ప్రయోజనం ఏంటంటారు ప్రభుత్వానికి? ప్రయోజనం కాదు, కొన్ని గ్రూపులకి లాభం చేయటం, రాజకీయంగా లబ్ధి పొందటం. మొన్న అనంతపూర్లో జరిగింది, మేదరా కమ్యూనిటీకి అది 6 లక్షల మందిని ఇంక్లూడ్ చేశారు ఎస్సీ కమ్యూనిటీలో. దానివల్ల లబ్ధి ఏమిటి? రాజకీయంగా సీటు నెగ్గొచ్చి ఈజీగా రిజర్వేషన్ ఇచ్చేశారు వాళ్ళకి. దానివల్ల ఓవరాల్గా కమ్యూనిటీ వారి దగ్గర నుంచి కాస్త వాళ్ళ వ్యూస్ కూడా తీసుకోవాలి కదా రిజర్వేషన్ విషయంలో. తర్వాత ఆ రిజర్వేషన్ ఆ మేరకు పెంచాలి. పెంచకుండా నువ్వు కొన్ని కేటగిరీలను ఇంక్లూడ్ చేసేస్తే నష్టపోతున్నారు. అంటే ఇది ఒక కొత్త వ్యూహం అనుకోవచ్చండి.
కొత్త వ్యూహం కాదు, రాజకీయ చదరంగం. కొత్త వ్యూహం ఏముంది దీంట్లో? ఎస్సీలను అడ్డం పెట్టుకుని రాజకీయ చదరంగం ఆడటం. ఎస్సీలు నష్టపోతే పోతారు. మీరేం ఓ పక్కన ఏంటంటే ఏదో వాళ్ళకి ఏదో చేసేస్తున్నట్టుగా నా ఎస్టీలు నా ఎస్సీలు అంటాం. బట్ నిజంగా చూస్తే, ప్రాక్టికల్గా చూస్తే వీళ్ళందరికీ నష్టం జరుగుతుంది. నిధులు నష్టపోతుంది, ఎస్సీలు ఎక్కువ. ఎస్సీలు తప్పనిసరిగా ఎక్కువ. ఎస్సీ ఎస్టీలు ఈ ప్రభుత్వంలో నష్టపోయినంత ఎప్పుడు కూడా నష్టపోలేదు. ఇది పైకి చూడటానికి ఏంటంటే ఏదో నవరత్నాలు ఇచ్చేసి ఎస్సీ ఎస్టీలకి అందరూ కూడా మేము లాభం చేకూర్చుతున్నామని చెప్పడం చాలా అన్యాయం ఇది.